బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాకులిచ్చే కార్యక్రమమే కొనసాగుతుంది. కారు దిగుతూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు గులాబీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే 9 మంది అధికారికంగా హస్తం గూటికి చేరుకోగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా అఫీషియల్ గానే చేరిపోయారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయినట్టుగా నిన్నటి వరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కాగా ఇక వాటికి చెక్ పెడుతూ డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆయన. మహిపాల్ రెడ్డితో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కూడా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మహిపాల్ రెడ్డి అనిల్ కుమార్ కు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ పార్టీలోకి స్వాగతించారు. వీరితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడం ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. మహిపాల్ రెడ్డి కంటే ముందు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపొడి గాంధీ బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికే చేరుకున్నారు. అయితే ఈ ఎమ్మెల్యేలతో పాటు 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో కండువా కప్పుకోవడం గమనార్థమైంది. అయితే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ అఖ్తర్ కార్యక్రమంలో వేగం పెంచింది. ఇక ఈ రోజుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరుకోగా మరికొంతమంది ఎమ్మెల్యేలతో కూడా చర్చలు పూర్తయ్యాయని, అదే విధంగా వాళ్ళు కూడా త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ నేతలే బహిరంగంగా ప్రకటన చేస్తూ ఉండడం గమనార్థం.